సమూయేలు రెండవ గ్రంథము 13వ అధ్యాయము. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారనునొక సుందరవతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్యయైనందున ఆమెకు ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను. అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు, రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మంచము మీద పండుకొనియుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవెమ్మని అడుగుమని అతనికి బోధింపగా, అమ్నోను పడక మీద పండుకొనెను. అమ్నోను కాయలా పడెనని రాజు అతని చూడవచ్చినప్పుడు అమ్నోను, నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవెమ్మని రాజుతో మనవి చేయగా, దావీదు నీ అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయమని తామారు ఇంటికి వర్తమానము పంపెను. కాబట్టి తామారు తన అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయెను. అతడు పండుకొనియుండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా, అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా యొద్ద నుండి అవతలకు పొండెనను. వారందరూ బయటకు పోయిన తరువాత అమ్నోను, నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసుకుని గది లోపలనున్న తన అన్నయ్యగు అమ్నోను నొద్దకు వచ్చెను. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా, ఆమె, నా అన్నా, నన్ను అవమానపరచుకుము, ఇలాగు చేయుట ఇశ్రాయేలీలకు తగదు. ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు. నా అవమానము నేనెక్కడ దాచుకుందును? నీవును ఇశ్రాయేలీలలో దుర్మార్గుడవగుదువు. అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడుము, అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరచి ఆమెతో శయనించెను. అమ్నోను ఇలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా, ఆమె, నన్ను బయటకు తోసివేయట వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకరిని పిలిచి, దీనిని నా యొద్ద నుండి వెళ్లగొట్టి తలుపు గడియ వేయమని చెప్పెను. కన్యకులైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు. ఆమె అట్టి చీర ఒకటి ధరించియుండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్లగొట్టి మరలా రాకుండునట్లు తలుపు గడియ వేసెను. అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గి పోసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తిమీద చెయ్యి పెట్టుకొని ఏడ్చుచూ పోగా, ఆమె అన్నయ్యగు అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కోడినాడు గదా, నా చెల్లి, నీవు ఊరకుండుము, అతడు నీ అన్నే గదా, ఇందును గూర్చి చింతపడవద్దెనను. కావున తామారు చెరపబడినదై తన అన్నయ్యగు అబ్షాలోము ఇంట నుండెను. ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమియూ మాటలాడక ఊరకుండెను. గాని తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై
అతని మీద పగయించెను. 2 సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్షాలోము రాజకుమారులనందరినీ విందునకు పిలిచెను. అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడనైన నాకు బొచ్చు కత్తిరించు కాలము వచ్చెను. రాజువైన నీవును నీ సేవకులను విందునకు రావలెనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా, రాజు, నా కుమారుడా, మమ్మను పిలవవద్దు, మేము నీకు అధిక భారముగా ఉందుము, మేమందరము రాతగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము చేసెను. అయితే దావీదు వెళ్లనొల్లక అబ్షాలోమును దీవించి పంపగా, అబ్షాలోము, నీవు రాకపోయిన ఎడల నా అన్నయ్యగు అమ్నోను మాతో కూడా వచ్చున్నట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను. అతడు నీ యొద్దకు ఎందుకు రావాలనని రాజు అడగగా, అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరూ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చెను. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షరసము వలన సంతోషియుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతని చంపుడి. నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా, రాజకుమారులందరూ లేచి తమ కంచెర గాడిదలనెక్కి పారిపోయిరి. వారు మార్గములో ఉండగానే ఎక్కడనూ లేకుండా రాజకుమారులను అందరినీ అబ్షాలోము హతము చేసినని దావీదునకు వార్త రాగా, అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడియుండెను. మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలువబడియుండిరి. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి, రాజకుమారులైన యవ్వనులనందరినీ వారు చంపిరని నా ఏలినవాడవగు నీవు తలంచవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయెను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాటి నుండి అబ్షాలోము అతని చంపవలనను తాత్పర్యముతో ఉండెనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చును. కాబట్టి నా ఏలినవాడవగు నీవు రాజకుమారులందరూ మరణమైరని తలచి విచారపడవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయనెను. అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయియుండెను. కావలియున్న పనివాడు ఎదురుచూచుచున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనబడిరి. యెహోనాదాబు, అదిగో రాజకుమారులు వచ్చియున్నారు, నీ దాసుడనైన నేను చెప్పిన ప్రకారముగానే ఆయనని రాజుతో చెప్పెను. అతడు ఆ మాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడ్వసాగిరి. రాజును అతని సేవకులందరూ దీనిని చూచి బహుగా ఏడ్చిరి. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయు అను గెషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములున్న తరువాత రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకుని అతనిని గూర్చి యోదార్పు నొందిన వాడై అబ్షాలోమును పట్టుకొనవలనన్న ఆలోచన మానెను.